ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము. అర్జున విషాద యోగము. 47 శ్లోకాల తాత్పర్యములు. మొదటి శ్లోకం తాత్పర్యము. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేసేందుకు సమకూడుకొనిన నా దుర్యోధనాదులను, ఆ పాండుపుత్రులను ఏమి చేశారు? సంజయుడు చెబుతున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, మరి కాసేపట్లో యుద్ధం ప్రారంభమవుతుంది అనగానే నీ కొడుకైన దుర్యోధనుడు పాండవుల వ్యూహంను చూసి ఆచార్యులైన ద్రోణుని సమీపించి ఇలా అన్నాడు. మూడవ శ్లోకం తాత్పర్యము. ఆచార్య, బుద్ధిశాలి మీ శిష్యుడు అయిన ద్రుపదనందరుడకు దుష్టద్యుమ్నునిచే వ్యూహాకారంగా తీర్చబడిన పాండవ సైన్యాన్ని చూడండి. 4వ శ్లోకం తాత్పర్యము. ఆచార్య, పాండవ సేనలో భీమార్జునులకు సమానులకు సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు అందరూ గొప్ప పరాక్రమవంతులు, మేటి విలుకాండ్రు. 5వ శ్లోకం తాత్పర్యము. దృష్టకేతువు, చేకితానువు, కాశీరాజు, పురజిత్, కుంతీభోజుడు, సైభ్యుడు వంటి మిక్కిలి పరాక్రమవంతులు యుద్ధమున నిలిచి ఉన్నారు. 6వ శ్లోకం తాత్పర్యము. యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపదీ తనయులైన ఉపపాండవులు మొదలైన వారంతా కూడా వారి పక్షాన మహారథులే. మహారథి అనగా 10,000 మంది విలుకాండ్రతో ఏకాకిగా ఏకకాలంలో యుద్ధం చేసి గెలవగల వీరుడు. 7వ శ్లోకం తాత్పర్యము. బ్రాహ్మణోత్తడమైన ద్రోణాచార్య, ఇక మన సైన్యంలో ఉన్న మహావీరులను చెబుతాను విను. 8వ శ్లోకం తాత్పర్యము. మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు కనిపించుచున్నారు. 9వ శ్లోకం తాత్పర్యము. నా కోసం తమ ప్రాణాలనైనా విడువగల వాళ్ళు, అస్త్రశస్త్ర సంపన్నులు, యుద్ధ విద్యా విశారదులను అయిన అనేక మంది ఇతర సూర్యులు మన వైపున ఉన్నారు. 10వ శ్లోకం తాత్పర్యము. అపరిమితమైన మన సైన్యం భీష్ముడిచే రక్షింపబడుతూ ఉంది. పరిమితమైన ఆ పాండవ సైన్యం భీముడి సంరక్షణలో ఉంది. 11వ శ్లోకం తాత్పర్యము. కాబట్టి మన పక్షాన కల మీరందరూ కూడా మీ నిర్ణీత స్థానాలను విడవకుండా నిలిచి మన నాయకుడైన భీష్ముడు రక్షిస్తూ ఉండండి. 12వ శ్లోకం తాత్పర్యము. ఆ మాటలు వినిన కురువృద్ధుడు, తాతగారైన భీష్ముడు రారాజును సంతోషపరిచేందుకై సింహనాదం చేసి శంఖాన్ని పూరించాడు. 13వ శ్లోకం తాత్పర్యము. భీష్ముడు శంఖమును పూరించగా కౌరవ సైనికులు శంఖములను పూరించారు. స్థూల సూక్ష్మ వాయిద్యములను మ్రోగించరి. ఆ శబ్దము మిన్నంట అంతటను వ్యాపించను. 14వ శ్లోకం తాత్పర్యము. అటు పిమ్మట తెల్లని గుర్రములతో గొప్పదగు రథము మీదున్న కృష్ణార్జునులు దివ్య శంఖాలను పూరించారు. 15వ శ్లోకం తాత్పర్యము. శ్రీకృష్ణుడు పాంచజన్యమన శంఖమును, అర్జునుడు దేవదత్తమన శంఖమును, పరాక్రమవంతుడు బలశాలియకు భీముడు భయంకరమైన పౌండ్రమన శంఖమును పూరించిరి. 16వ శ్లోకం తాత్పర్యము. కుంతీపుత్రుడకు యుధిష్ఠిరుడను పేరుకల ధర్మరాజు అనంత విజయమన శంఖమును, నకులుడు సుఘోషమన శంఖమును, సహదేవుడు మణిపుష్పమన శంఖములను పూరించారు. 17వ శ్లోకం తాత్పర్యము. గొప్ప ధనస్సు ధరించిన కాశీరాజుకు మహారథుడు శిఖండియు, దృష్టద్యుమ్నుడును, విరాట్ రాజుయు, ఇతరులచే జయింపబడిన వీరుడు సాత్యకియు తమ తమ శంఖాలను పూరించారు. 18వ శ్లోకం తాత్పర్యము. ద్రుపదుడు, ద్రౌపదీ కొడుకులైన ఉపపాండవులు 5గురు రాజులు, సుదీర్ఘ బాహువులు గల వీరుడు సుభద్రా కొడుకు అభిమన్యుడు, వీళ్ళంతా వేరువేరుగా తమ తమ శంఖాల్ని అనేక పర్యాయాలు పూరించారు. 19వ శ్లోకం తాత్పర్యము. ఆ శంఖధ్వని కౌరవుల గుండెలను చీల్చివేస్తూ భూమి ఆకాశాల నుండి ప్రతిధ్వనించింది. 20వ శ్లోకం తాత్పర్యము. ఓ రాజా, ఆ వ్యవస్థ పిమ్మట కపిధ్వజుడైన అర్జునుడు కౌరవులను చూస్తూ శస్త్రాదులను ధనస్సును ధరించి కృష్ణుడితో ఇలా అన్నాడు. 21వ శ్లోకం తాత్పర్యము. అర్జునుడు చెబుతున్నాడు, అచ్యుత, ఉభయ సేనల మధ్య రథమును నిల్పుము. 22వ శ్లోకం తాత్పర్యము. యుద్ధ సన్నద్ధులై పోరాటమునకు ఉవ్విళ్ళూరుతున్న శత్రుపక్షాన యోధులను బాగుగా చూచినంత వరకు రథమును నిలిపి ఉంచుము. 23వ శ్లోకం తాత్పర్యము. దుర్బుద్ధి యొక్క దుర్యోధనాదులకు మేలు చేయి కాంక్షితో నిలిచిన ఏ రాజులతో నేను పోరాడవలనో చూచెదను. 24వ శ్లోకం తాత్పర్యము. సంజయుడు చెబుతున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, అర్జునుడు అలా కోరగానే శ్రీకృష్ణుడు రథాన్ని ఉభయ సైన్యాల మధ్యకు పోనిచ్చాడు.
25వ శ్లోకం తాత్పర్యము. భీష్ముడు, ద్రోణుడు మొదలైన మహావీరులకు అభిముఖంగా రథాన్ని నిలిపి, అదిగో కౌరవ కూటం, చూడవయ్యా అర్జున అన్నాడు శ్రీకృష్ణుడు. 26వ శ్లోకం తాత్పర్యము. అగ్నిలో ప్రవేశించు మిడతల వలె యుద్ధ భూమి యందు నిలిచియున్న భూరిశ్రవాది పితృలను, భీష్మ పితామహుడిని, ద్రోణాచార్యుడిని, శల్యాది మామలను, దుర్యోధన సోదరులను, వాణి పుత్రులను, మనుములను, కృపవర్యాది స్నేహితులను చూచెను. 27వ శ్లోకం తాత్పర్యము. అక్కడి గల ద్రుపదాదులు, హితాభిలాషులకు పెద్దలు, ఎటు చూచినా అందరూ బంధువులే. వారినందరినీ చూచిన అర్జునుని హృదయమందు దయ ఆవరించెను. అందరి ప్రాణములకు ముప్పు వాటిల్లిననే వేదన అర్జునులకు కలిగను. 28వ శ్లోకం తాత్పర్యము. యుద్ధ సన్నద్ధులై ఉన్న బంధుజనులను చూచి మిక్కిలి జాలి కలవాడి దుఃఖంతో ఇట్లు పలికెను. 29వ శ్లోకం తాత్పర్యము. అర్జునుడు చెబుతున్నాడు, నా అవయవాలు శిథిలమవుతున్నాయి, పట్టు సడలిపోతున్నది, నోరు పిడిచికడుతున్నది, శరీరము వణుకుచున్నది, ఒళ్ళు గగురు పొడుస్తున్నది. 30వ శ్లోకం తాత్పర్యము. గాంధీవం చేతి నుండి జారిపోతున్నది, శరీరం ఉష్ణతాపంతో సెగలగొక్కుతున్నది, నిలబడలేకపోతున్నాను. 31వ శ్లోకం తాత్పర్యము. కృష్ణ, నాకు ఈ సమయమున అన్ని దుస్సకనాలే కనపడుతున్నాయి. యుద్ధమందు స్వజనులను చంపినందువల్ల నాకు ఒరిగే శ్రేయస్సు ఏమిటో తెలియటం లేదు. 32వ శ్లోకం తాత్పర్యము. కృష్ణ, నేను విజయాన్ని కోరటం లేదు, రాజ్యాన్ని కానీ సుఖాన్ని కానీ కోరటం లేదు. బంధువులందరినీ చంపుకున్నాక రాజ్యం ఎందుకు, భోగం ఎందుకు, అసలు ఈ జీవితం ఎందుకు? 33వ శ్లోకం తాత్పర్యము. జయిస్తే లభించే రాజ్యం, సుఖభోగ విలాసాలు ఎవరితో కలిసి అనుభవించాలని కోరుకొనుచున్నామో వారంతా ధన ప్రాణాలు వదిలి యుద్ధము చేయి నిలిచి ఉన్నారు. 34వ శ్లోకం తాత్పర్యము. గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మేనమామలు, బావమరుదులు మొదలగు వారంతా తెగించి యుద్ధము చేయడానికి సన్నద్ధులై ఉన్నారు. 35వ శ్లోకం తాత్పర్యము. వాళ్ళు నన్ను చంపవచ్చును కాక, నాకు మాత్రం వాళ్ళెవరిని చంపటం ఇష్టం లేదు. ఓ కృష్ణ, నాకు ముల్లోకాధిపత్యం సిద్ధించినా సరే నేను వీరిని చంపను. ఇక కేవలం ఈ మట్టి కోసం ఎందుకు చంపాలి? 36వ శ్లోకం తాత్పర్యము. ఆకతాయిలైన ఓ జనార్దన, ఆకతాయిలే అయినా కూడా మనకు బంధువులైన కారణంగా ఈ కౌరవాదులను చంపటం వల్ల పాపం చుట్టుకోవడం తప్ప మరేం ప్రయోజనం ఉంటుంది కనుక. గృహదహనం, విషం పెట్టడం, నిరాయుధులను ఆయుధాలతో హింసించేవాడు, ధనం, భూమి, పరిస్థితులను అపహరించేవాడు ఈ 6 ఆకతాయిలు. 37వ శ్లోకం తాత్పర్యము. బంధుహింస దుఃఖదాయకం, కౌరవులను చంపుడు తగని పని, సుఖదుఖములు పంచుకున్న వారు లేక ఇట్లు జీవిత గడుపుటేమి సుఖం. 38వ శ్లోకం తాత్పర్యము. దురాశాభరితమైన ఈ ధార్తారాష్ట్రుల బుద్ధికి కులక్షయం వలన కలిగే పాపము గాని, మిత్రద్రోహం వలన వచ్చే పాపం గాని తెలియడం లేదు. 39వ శ్లోకం తాత్పర్యం. కానీ జనార్దన, ఇలా కులక్షయం చేయడం వల్ల వచ్చే పాపం తెలిసిన మనమైనా దీనిని అరికట్టడమో లేదా దీనికి దూరంగా ఉండటమో చేయాలి కదా. 40వ శ్లోకం తాత్పర్యము. కులక్షయం వల్ల కులాచారాలు నశిస్తాయి, తద్వారా కులం మొత్తం అధర్మమైపోతుంది. 41వ శ్లోకం తాత్పర్యం. హే కృష్ణ, అధర్మ ప్రభావం చేత కుల స్త్రీలు దుష్టులుగా పరిణమిస్తారు. ఆ స్త్రీల దుష్టత్వం చేత వర్ణ సంకరం ఏర్పడుతుంది. 42వ శ్లోకం తాత్పర్యము. వర్ణ సంకరం వల్ల కర్తకు, కులానికి కూడా నరకమే కలుగుతుంది. ఆ కుల పితృదేవతలు పిండోదకాలు లేని వాళ్ళయి అధోగతులు పాలవుతారు. 43వ శ్లోకం తాత్పర్యము. ఈ వర్ణ సాంకర్యకర్తల పాపకృత్యాల వలన అనాథగా వస్తున్న కుల జాతి ధర్మాలు కుదురులతో సహా నశిస్తాయి. 44వ శ్లోకం తాత్పర్యము. ఓ కృష్ణ, కులాచార భ్రష్టులకు నరకమే శాశ్వత నివాసం అవుతుందని వినికిడి. 45వ శ్లోకం తాత్పర్యము. హవ్వ, రాజ్యకాంక్షితో అయిన వారందరినీ చంపేయడానికి సిద్ధపడ్డాం మనం, ఇదెంత పాపం. 46వ శ్లోకం తాత్పర్యము. కాబట్టి కృష్ణ, ఏ ప్రతీకారము చేయకుండా తెలివి కలిగి ఉండి మహాపాపానికి ఒడిగట్టకుండా శస్త్ర సన్యాసిగా ఉండే నన్ను ఆ ధార్తారాష్ట్రులు వచ్చి హింసించినా అది నాకు క్షేమమే అవుతుంది. 47వ శ్లోకం తాత్పర్యము. సంజయుడు చెబుతున్నాడు, ధృతరాష్ట్ర, అర్జునుడిలా పలికి శోకంతో కలకబారిన మనస్సు కలవాడి శస్త్రాస్త్రాలను ప్రక్కన పడేసి రథం మీద అలాగే చతికిలబడిపోయాడు.
ఇట్లు బ్రహ్మ విద్య ఉపనిషత్తు యోగ శాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో అర్జున విషాద యోగమను మొదటి అధ్యాయము 47 శ్లోకముల తాత్పర్యములు సమాప్తము. జై శ్రీకృష్ణ.